92 వయసులో మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పితామహుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీరని కోరికతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. సెప్టెంబర్ 26, 1932న పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు మన్మోహన్ సింగ్ గారు. దేశ విభజన తర్వాత కుటుంబం ఇండియాకు వచ్చినా ఊరిని మాత్రం మర్చిపోలేదు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన మన్మోహన్ సింగ్ గారిని నాన్నమ్మ పెంచారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పాకిస్తాన్ లోని పేషావర్ లో సాగింది. విభజన తర్వాత ఇండియా వచ్చేశారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పాకిస్తానీ స్నేహితుడితో కలిసి రావల్పిండి వెళ్లినా సొంతూరికి వెళ్లలేకపోయారని మన్మోహన్ సింగ్ గారు బాధపడ్డారని రాజీవ్ శుక్లా చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ లోని తన ఊరు, చదువుకున్న స్కూల్ చూడాలనుకున్నారని కానీ వెళ్లలేకపోయారని రాజీవ్ శుక్లా చెప్పారు. ఒకసారి పీఎం హౌస్ లో ఉండగా తనతో పాకిస్తాన్ వెళ్లాలని ఉంది, ఊరు చూడాలని ఉందని మన్మోహన్ సింగ్ గారు చెప్పారని రాజీవ్ శుక్లా వెల్లడించారు. సొంతిల్లు ఎలాగూ ఇప్పుడు లేదు, కనీసం 4వ తరగతి వరకు చదువుకున్న స్కూల్ చూడాలనుకున్నారని మన్మోహన్ సింగ్ గారు అన్నారట. చదువుకున్న స్కూల్ చూడాలన్న కోరిక తీరలేదు. ఆ స్కూల్ పాకిస్తాన్ లోని గాహ్ అనే ఊళ్ళో ఉంది. దాని పేరు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ గా మార్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.